హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తారా దగ్గరుండి గగన్ పూరీలకు టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. తారా, టిఫిన్ చాలా బాగుంది. వంటగది ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు అనేదానివి. ఇంత బాగా టిఫిన్ చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. నీ ప్రేమలో పడిపోయిన తర్వాత, నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత వంటగదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను గగన్ గారు అని తార చెప్తూ ఉంటుంది. అమ్మా, టిఫిన్ చాలా బాగుంది, కూర్చోమ్మా, నువ్వు కూడా తిందు గాని అని గగన్ అంటూ ఉంటాడు. మీరు తినండి నాన్న, తర్వాత తింటాను అని శారద అంటూ ఉంటుంది. తారా, నువ్వు కూడా తిను అని గగన్ అంటూ ఉంటే, నేను కూడా తర్వాత తింటాను, మీకు వడ్డించిన తరువాత అని తార చెప్తూ ఉంటుంది. ఇక గగన్ చాలా స్పీడ్గా టిఫిన్ తింటూ ఉంటే, ఎందుకు అంత స్పీడ్గా టిఫిన్ తింటున్నారు అని తార అడుగుతూ ఉంటుంది. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా వెళ్ళాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. హో అవునా అని తార అంటూ ఉంటే, అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. గగన్ ఫోన్ చూసి, ఇదేంటి ఇప్పుడు భూమి ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈరోజు సునందాదేవి గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది, ఆ విషయం గుర్తు చేయడానికే ఫోన్ చేస్తున్నట్టుంది అని గగన్ మనసులో అనుకుంటూ ఇక ఫోన్ని సైలెంట్లో పెడతాడు. ఇక మళ్ళీ భూమి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. గగన్ గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఫోన్ చేసింది ఎవరు అని తార అడుగుతూ ఉంటుంది. ఎవరు లేర్లే అని గగన్ అంటూ ఉంటాడు. నేను చూశాను గగన్ గారు అని తార అంటుంది. ఇక గగన్ షాకింగ్గా తార వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు మీరు ఆ భూమి ఫోన్ చేస్తుంటే ఫోన్ని సైలెంట్లో పెట్టారు? భూమితో మాట్లాడటం ఇష్టం లేకపోతే నా ముందు ఎందుకు మాట్లాడాలనా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా సరే, మీరు ఇప్పుడు ఆ భూమి ఫోన్ లిఫ్ట్ చేయాలి, నా ముందు భూమితో మాట్లాడాలి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. లేదు తారా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని గగన్ అంటూ ఉంటే, ఎన్ని వర్క్స్ ఉన్నా సరే మీరు ఆ భూమితో నా ముందు ఫోన్ మాట్లాడాల్సిందే, ఫోన్ లిఫ్ట్ చేయండి, స్పీకర్లో పెట్టండి అని తార అంటూ ఉంటే, అవునన్నయ్య, ఆ భూమి ఎందుకు ఫోన్ చేస్తుందో తారకు కూడా తెలిసిపోతుంది కదా, ఫోన్ లిఫ్ట్ చేయన్నయ్య అని పూరి అంటూ ఉంటే, ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే, బావా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడు. ఏంటి బావా, పక్కన ఎవరైనా ఉన్నారా, అంత సైలెంట్గా ఉన్నావు అని భూమి అడుగుతూ ఉంటే, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. బావా, ఈరోజు సునందాదేవి గారి దగ్గరికి వెళ్దామని చెప్పాను కదా, ఏ టైంకి నీకు కుదురుతుందో అడగటానికి ఫోన్ చేశాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాత సునందాదేవి గారిని కలవటానికి వెళ్దాం భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే బావా, నీ వర్క్ ఫినిష్ అవ్వగానే నాకు కాల్ చెయ్యి అని భూమి చెప్తూ ఉంటే, సరే భూమి ఉంటాను అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పటికైనా అర్థమైందా భూమి ఎందుకు ఫోన్ చేసిందో, సునందాదేవి గారి దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్ గారు, ఈరోజు ఆ సునందాదేవి గారి దగ్గరికి వెళ్ళేది సంతకం కోసమే కదా, ఎట్టి పరిస్థితిలో ఆ భూమిని ఈరోజు మీరు లాక్ చేయాల్సిందే, లాక్ చేసి డివోర్స్ నోటీస్ మీద భూమి చేత సంతకం పెట్టించాల్సిందే అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడు. ఏంటన్నయ్య, తార చెప్తుంది నీకు అర్థమవుతుందా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. సరే పెట్టిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్ గారు, ఆ భూమిని వదులుకోవటం మీకు కూడా ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు, మీరు డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టిస్తారన్న నమ్మకం నాకు లేదు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి చేత డివోర్స్ నోటీస్ మీద సంతకం నేనే దగ్గరుండి పెట్టిస్తాను అని చెప్పి తార మనసులో అనుకుంటుంది. సరే గగన్ గారు, ఇక నేను బయలుదేరుతాను అని తార అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ, నేను కూడా బయలుదేరుతున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, జాగ్రత్త అని శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది. రాత్రి ఏదైనా జరుగుంటుందా, ఆ చెర్రిగడు చెప్పినవన్నీ అబద్ధాలు అయి ఉంటే బాగుండు అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నక్షత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటే ఈ టైంలో చేశావు అని నక్షత్ర తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది. రాత్రి నువ్వు బాగానే తాగేసావు కదా, ఇప్పుడు ఎలా ఉన్నావా అని ఫోన్ చేశానే అని నక్షత్ర ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. తాగితే ఈ నక్షత్ర ఎలా ఉంటుందో నీకు తెలీదానే, సేఫ్గా ఇంటికి చేరుకున్నాను, నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు, తాగినా తాగకపోయినా
సేఫ్గానే డ్రైవ్ చేస్తాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నీ మొహం లేవే, రాత్రి చెర్రీ వచ్చి నిన్ను సేవ్ చేసి ఉండకపోతే నీ జీవితం నాశనం అయిపోయేది అని చెప్పి నక్షత్రకు తన ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెర్రీ రాత్రి రావటం ఏంటి, నన్ను సేవ్ చేయటం ఏంటి అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవునే, రాత్రి నువ్వు బాగా డ్రింక్ చేశావు. డ్రింక్ మైకంలో రౌడీల దగ్గరకు వెళ్ళి డాన్స్ చేశావు. ఆ రౌడీలు నిన్ను ఒక లాడ్జికి తీసుకెళ్ళిపోయారే. నిన్ను రేప్ చేయబోతూ ఉండగా నేనే చెర్రీకి ఫోన్ చేశాను. చెర్రీ వచ్చి ఆ రౌడీలతో హీరోలాగా ఫైట్ చేశాడే, నిన్ను సేవ్ చేసి తీసుకెళ్ళిపోయాడు. లేదంటే రాత్రే నీ జీవితం నాశనం అయిపోయేదే అని నక్షత్రకు తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే, అంటే రాత్రి చెర్రీ చెప్పిందంతా నిజమా అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. చెర్రీ లాంటి భర్త దొరకటం కోటికో నూటికో ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది అని నక్షత్రకు తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే, నేను మళ్ళీ చేస్తాను అని నక్షత్ర ఫోన్ కట్ చేస్తుంది. అంటే రాత్రి చెర్రీ చెప్పింది నిజమే, మమ్మీ నా దగ్గర అబద్ధం చెప్పిందనమాట అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. సారీ చెర్రీ, నీ విషయంలో చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను, కానీ నువ్వు నిజంగా దేవుడివి, నా లైఫ్ సేవ్ చేశావు అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్, నా వర్క్ ఫినిష్ అయిపోయింది, భూమికి ఫోన్ చేస్తే ఆ సునందాదేవి గారిని కలిసి రావచ్చు, ఆ పని కూడా పూర్తయిపోతుంది అని గగన్ మనసులో అనుకొని భూమికి ఫోన్ చేస్తాడు. భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే బావ ఫోన్ చేస్తున్నాడు అని భూమి మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు బావా, ఏంటి ఇలా ఫోన్ చేశావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అంత ఎగ్జైట్ అవ్వకే, నువ్వు సునందాదేవి గారిని కలవాలని చెప్పావు కదా, వెళ్దామా అని గగన్ అంటూ ఉంటాడు. సరే బావా వెళ్దాం అని భూమి అంటుంది. మరి ఎక్కడ కలుద్దాం అని గగన్ అంటూ ఉంటే, నేను నీ ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను బావా, నీ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరే త్వరగా వచ్చాయి వెళ్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ ఆఫీస్లో నుంచి బయటకు వస్తాడు. భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి వస్తుంది. బావా, నా కోసమే వెయిట్ చేస్తున్నావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అంత ఎగ్జైట్ అవ్వద్దని చెప్పాను కదా, పద వెళ్దాం, సునందాదేవి గారు ఉన్నారో లేరో ఫోన్ చేసి కనుక్కున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. కనుక్కున్నాను బావా, సునందాదేవి గారు ఇంటికి రమ్మని చెప్పారు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా సడన్గా తార డాక్యుమెంట్ తీసుకొని గగన్ దగ్గరకు వస్తుంది. తారా, నువ్వేంటిక్కడ అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయినా భూమి అని తార అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నాతో నీకేం పనే అని చెప్పి భూమి తారను అడుగుతూ ఉంటుంది. ఏ గీ అంటున్నావేంటి, మాటలు జాగ్రత్తగా రానివ్వు అని తార అంటుంది. నాతో నీకేం పని అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ గారు నీతో కలిసి ఉండట్లేదు, నీ నుంచి విడిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు గగన్ గారిని సంతకం పెట్టించడం కోసమే కదా తీసుకెళ్తుంది. గగన్ గారు నీకు కావలసిన సంతకం పెట్టాలంటే నువ్వు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలి అని తార అంటూ ఉంటుంది. ఏంటా డాక్యుమెంట్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. డివోర్స్ నోటీస్ అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక దాంతో భూమి కోపంగా, నా బావకు లేని బాధ నీకేంటే అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ గారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, నువ్వు డివోర్స్ ఇస్తే మేమిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం అని తార అంటూ ఉంటుంది. నన్ను డివోర్స్ అడిగితే గిడిగితే మా బావ అడగాలి, మధ్యలో నువ్వెవరు అని భూమి అంటూ ఉంటుంది. గగన్ గారు, భూమి ఏంటి ఇలా మాట్లాడుతుంది, మీరే చెప్పండి భూమికి అని చెప్పి తార అంటూ ఉంటుంది. భూమి డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి బావా, నా దగ్గరే డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమని అడుగుతున్నావా అని భూమి అంటూ ఉంటుంది. పూరికి ధ్రువకి పెళ్లి జరగాలంటే మన ఇద్దరం విడిపోవాలి భూమి అని గగన్ అంటూ ఉంటాడు. బావా, నీకు గతంలో కూడా చెప్పాను, నువ్వు పూరికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు, అందుకు నా జీవితాన్ని బలి చేయాలనుకోవడం తప్పు బావా, ఈ తార మాటలు నమ్మి నన్ను దూరం చేసుకోవద్దు బావా అని భూమి అంటూ ఉంటుంది. ఏ భూమి, స్టూపిడ్గా మాట్లాడకు, ఇది కుండ మార్పిడి పెళ్ళి, మర్యాదగా డాక్యుమెంట్ మీద సంతకం పెడతావా లేకపోతే నీ మెడలు వంచి సంతకం పెట్టించమంటావా అని తార అడుగుతూ ఉంటుంది. చూసావా బావా, నీ భార్యను నీ కళ్ళ ముందే ఎలా మాట్లాడుతుందో ఈ తార అని భూమి అంటూ ఉంటే, తార అడిగిన దాంట్లో తప్పు లేదు భూమి, సంతకం పెట్టు అని గగన్ అంటూ ఉంటాడు. నా ప్రాణాలైనా వదులుతాను కానీ సంతకం పెట్టను బావా అని భూమి అంటూ ఉంటే, నీతో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు అని తార భూమి మెడలు వంచబోతూ ఉండగా భూమి తార చేతిని గట్టిగా పట్టుకొని, ఏంటే నీకు లోకంలో మగాళ్లే దొరకలేదా, అందంగా ఉన్నావు కదా, డబ్బు ఉంది కదా, ఏం పోయే కాలమే నీకు,
నీ అన్నకు చెప్తే నా బావ లాంటి మగాళ్ళను ఎంతోమందిని చూసి పెడతాడు. వాళ్ళలో నీకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు కదవే. రెండో పెళ్లివాడైనా నా బావే నీకు కావాలానే అని చెప్పి భూమి తార చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇంకొకసారి నా బావకు నాకు మధ్యలో వచ్చావంటే చంపేస్తాను అని చెప్పి తార చంపపై భూమి కొట్టి గగన్ని లాక్కొని రా బావా సునందాదేవి గారి దగ్గరకు వెళ్దాము, సునందాదేవి గారు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. గగన్ చూసావా, నీ కళ్ళ ముందే నన్ను కొట్టింది ఆ భూమి, ఆ భూమితో నువ్వు వెళ్ళకు అని చెప్పి తార అంటూ ఉంటుంది. నువ్వెవరే ఆ మాట చెప్పడానికి, నా బావ నాతో వస్తాడు అని భూమి గగన్ని లాక్కొని కారులో వెళ్తూ ఉంటుంది. ఇక తార కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. వసే భూమి, నా చంప మీదే కొట్టావు కదా, నీకు నేను బుద్ధి చెప్తానే, నీతో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించి శాశ్వతంగా గగన్ గారి నుంచి నిన్ను దూరం చేస్తానే అని తార మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.